జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 2026 సంవత్సరం మార్చి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు. ఈ పక్షం యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహస్థితులు ఒక్కసారి మనం చూద్దాం. మిథున రాశిలో జీవకారకుడైన బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మార్చి 12వ తారీఖు నుంచి ఆయన వక్రత్వం నుంచి బయటకు వచ్చి వక్రత్యాగమై సవ్యగతిలోకి రానున్నారు. అలాగే కేతుదేవుని సంచారము సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం, బుధ భగవానుడు వక్రించిన బుధ భగవానుడు సంచారము, మంగళ సంచారము, సూర్యనారాయణ మూర్తి సంచారము. రవి ఈ పక్షంలో 14వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉండి 15వ తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం, శనీశ్వరుడి సంచారము. ఇవి ఈ పక్షం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటిగా ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కుంభరాశి చాలా బలోపేతంగా ఉంది. కుంభరాశితో పాటు సైమల్టేనియస్ గా బృహస్పతి ఒక రాశి అయిన మీనరాశి కూడా బలోపేతంగా ఉంది. మీనరాశి బలోపేతంగా ఉండడానికి కారణం, కుంభరాశి బలోపేతంగా ఉండడానికి కారణము, కుంభరాశిలో అయితే 4 గ్రహాల సంచారము. ఈ 15వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల సంచారము. గ్రహాలు మనం ముందే చెప్పుకున్నాము. సో 4 గ్రహాల సంచారము మరియు మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, శనీశ్వరుడి సంచారము, శశి శుక్రయోగం మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పడంలో, అందులో కూడా మనకి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాదికి ముందు ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితి రావడము. ఇక్కడ ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడికి, వీళ్ళిద్దరు గురు భగవానుడు మరియు శుక్రాచార్యులు వారు, శనీశ్వరుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శుక్రుడు మరియు శనీశ్వరుడు నుంచి మనం చూస్తే గురు భగవానుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. బృహస్పతి నుంచి చూస్తే శుక్రాచార్యులు వారు మరియు శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నారు. ఇన్ని విశేషాంశాలతో కూడి ఈ పక్షంలో గోచార గ్రహస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి, అలాగే రాబోయే ఉగాది సంవత్సరాదిన ఏదన్నా ఒక ప్రత్యేక అంశము ఇక్కడి నుంచే సూచిస్తుందా. ఇప్పుడు ఉన్న అంటే దేనికైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. దానికి ఒక బిజినెస్ చేయాలంటే మనకి గ్రౌండ్ వర్క్ ఒక 6 months చేసిన తర్వాతే బిజినెస్ లైమ్ లైట్ లోకి వెళ్తుంది. సో ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. గ్రౌండ్ వర్క్ లో, గ్రౌండ్ లెవెల్లో గ్రహ దేవతలు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయా ఉగాది తర్వాత నుంచి, మనం ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు 6వ స్థానము మరియు 7వ స్థానము బలంగా ఉంది. 6వ 7వ స్థానాలు బలంగా ఉండడం వల్ల మీకు ఈ పక్షం అంతా కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ ఏంటంటే మీ లోన్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయి. మీరు రుణం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీ జన్మజాతకం సహకారంగా ఉంటే అసలు రుణానికి కోసం ప్రయత్నం చేయకుండానే మీకు మంచి ఫలితాలు చూసే విధంగా గ్రహ దేవతలు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాయి. ఇలాగా అంటే ఒక రకంగా చెప్పాలంటే రుణం కోసం అంటే అప్పు కోసం పరిగెత్తకుండా ఉండడం అంటే ఏంటి, మీకు ఇన్కమ్ సోర్సెస్ పెరగబోతూ ఉన్నాయి. అంటే మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటేనే, మళ్ళీ ఇక్కడ ఒక డిస్క్లైమర్. సో ఇదేంటంటే మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే అసలు మీరు ఏదైనా అప్పు కోసం వెళ్లకుండా ఏం చేస్తే బాగుంటుంది అనేది గ్రహ దేవతలు ఇప్పుడు మీకు చూపిస్తాయి. ఆ సోర్సెస్ చూపిస్తాయి, అవకాశాలు వస్తాయి. ఎలా తెలుస్తుంది మీకు? అవకాశాలు వస్తాయి, వాటిని అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా మీకు ఈ 6వ స్థానం 7వ స్థానం బలంగా ఉండడం వల్ల అనుకూలతలు ఉన్నాయి. అయితే మీకు ఇది నిలబడుతుందా లేదా, ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్ 7వ స్థానం మీకు పూర్తిగా అనుకూలం కాదు. మీనరాశి
ఎప్పుడైనా సరే కన్యా రాశి వాళ్ళకి కావచ్చు, మిథున రాశి వాళ్ళకి కావచ్చు, ధనుసు రాశి, మీన రాశి పూర్తిగా అనుకూలం కాదు. అందువల్ల సప్తమ స్థానము కూడా బలోపేతంగా ఉండడం వల్ల అరే మీకు తెలియకుండానే కొన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. సో కొంచెం మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని నిందిస్తారు దీనికి. అంటే నిద్రపోతున్నావా, తెలుసుకోలేకపోతున్నావా, ఇంత మంచి ఆపర్చునిటీని ఎలా వదులుకున్నావు, నీకు తెలియకపోతే సరే ఎవరినన్నా అడగాలి కదా ఇది మంచిదో కాదో అని కొంచెం ఇలాంటి విమర్శలు వినే ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంచెం జాగరూకులై ఉండండి, కాషియస్ గా ఉండండి. నేచర్ మీకు ఒక మంచి అవకాశాన్ని అందించబోతుంది. మీకు తెలియకుండానే ఈ అవకాశం మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల అవకాశాన్ని విడ్చుకోకండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే మీ ఇంట్లో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే తర్వాత ఫ్యూచర్ లో మీరే రిగ్రెట్ అవుతారు, అరే ఆ రోజు అది తీసుకొని ఉంటే బాగుండేదేమో అనుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగరూకులై ఉండాలి కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు. అలాగే ఈ పక్షంలో మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికి పూర్తిగా అనుకూలంగా లేదు, అలాగని పూర్తిగా ప్రతికూలంగా కూడా లేదు. ఇది మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. అనుకూల ప్రతికూలతలు డెఫినెట్ గా మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. సో మీరు ఈ విషయంలో మీ జన్మ జాతకం అనుకూలంగా ఉంటే డెఫినెట్ గా గోచారము అనుకూలంగానే ఉంది, మీ మంచి సంబంధం సెట్ అవుతుంది. మీ జన్మ జాతకం అనుకూలంగా లేకపోతే గోచారం కూడా అనుకూలంగా లేనట్టు, అంటే 50-50గా ఉంది. మీ జన్మ జాతకం ఒకవేళ సపోర్టింగ్ గా ఉంటే వివాహానికి డెఫినెట్ గా ఇప్పుడు సపోర్టింగ్ గా ఉంది గోచారం ప్రకారం కూడా. ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పక్షాన్ని అనుసరించి గోచార గ్రహస్థితుల్లో కుంభరాశి మరియు మీనరాశి బలోపేతంగా ఉండడం వల్ల కాలపురుషుడి కుండలిని అనుసరించి 11th and 12th హౌసెస్, ఏకాదశ ద్వాదశ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళ, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఏదైనా సరే డొనేషన్ ఆస్పెక్ట్ చాలా బాగా ఉంటుంది. డొనేషన్ ఆస్పెక్ట్ ఈ పక్షంలో చేస్తే కనుక, అంటే మీకు మీ శక్తిని అనుసరించి, ఒకవేళ డొనేషన్స్ చేయలేని వాళ్ళు గోమాతకి రోజు ఏదైనా ఆహారం తినిపించినా సరిపోతుంది. డొనేషన్స్ చేయగలిగిన వాళ్ళు డొనేషన్స్, ఒకవేళ డొనేషన్స్ చేయలేని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా చీమలకు ఆహారమైనా వేయవచ్చు. ఇలా మీ శక్తిని అనుసరించి డొనేషన్స్ ఈ పక్షంలో చేస్తే చాలా మంచిది. ఉత్తమ ఫలితాలు ఉగాది తర్వాత నుంచి మనం అందుకోవాలంటే ఈ 15 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజులు సద్వినియోగం చేసుకోవడం వల్ల రాబోయే సంవత్సరము ఉగాది రాబోయే సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డొనేషన్స్ అని చెప్పాను. ఈ డొనేషన్స్ విషయంలో మీకు ఒకవేళ డొనేషన్స్ చేయలేకపోతే ఎంతైనా పర్వాలేదు, ఈ పక్షం మొత్తంలో ఎంతో కొంత గోశాలకు లేదా ఏదైనా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఎంతమందికైనా సరే విరాళం ఇవ్వడమో, ఇది డొనేషన్ అనేది మీ శక్తిని అనుసరించి ఉంటుంది. ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా దానం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రాప్తి చక్కగా ఉంటుంది. ఇది మనకి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శంకర్ భగవత్పాదులు రాసిన కనకదార స్తుతి. ఈ కనకదార స్తవంలో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆమె కటిక దరిద్రంతో బాధపడుతుంటే శంకరాచార్యులు వారు మనసు చెల్లించిపోయి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించగా, ఆమె ఇదివరకు జన్మలో ఎలాంటి దానం చేయలేదు, నేను ఏం చూసి ఆమెకి నేను ఫలితాన్ని ధనాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు అడిగినప్పుడు శంకరాచార్యులు వారు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకొని ఇవ్వమ్మ అన్నప్పుడు ఆవిడ బంగారు ఉసిరికలు కురిపించిన విషయం మనందరికీ విదితమే. అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మి అంటే బహురూపాల్లో ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పక్షంలో చేసే దాన ధర్మాలు మీ శక్తిని అనుసరించి, శక్తికి మించి చేయకూడదు. అప్పు చేసి ఒకవేళ దానం చేస్తే అది ఫలితం ఇవ్వదు సరికదా, రివర్స్ కొడుతుంది. సో శక్తిని అనుసరించి దానం, లోభత్వం చూపించకుండా దానం చేయడం వల్ల వేద పాఠశాలలకి కొంతమంది వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ తరఫు నుంచి.
ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ధర్మకార్యాలు చేసే వాళ్ళకి, ధర్మం కోసం వాళ్ళ సాయశక్తుల ప్రాణాన్ని పణం పెట్టి మరి పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగా మీకు తెలిసిన దాంట్లో ఎవరికైనా సరే దానం చేయడం వల్ల వచ్చే సంవత్సరం ఉగాది నుంచి చాలా అనుకూలంగా మారబోతుంది. గోచరంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే శుక్రాచార్యుల వారి మీనరాశిలో ఉండడం వల్ల అసలు మనకి వెల్త్ ఇచ్చేదే శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ వెల్త్ లార్డ్ ఆయన అయ్యాడు. కాలపురుషుడు కుండలి నుంచి ద్వితీయ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల, ప్రైమరీ వెల్త్ లార్డ్ అవ్వడం వల్ల ఆయన శనేశ్వరుడికి చెప్పి, కర్మకారకుడైన శనేశ్వరుడితోటి కూడి ఉన్నాడు. కాబట్టి రాబోయే సంవత్సరం మొత్తం కూడా మన జీవితంలో అన్ని కూడా సమృద్ధిగా ఉండడానికి, మనశ్శాంతి సమృద్ధిగా ఉండడానికి, సుఖ సౌఖ్యాలు సమృద్ధిగా ఉండడానికి, సంపద సమృద్ధిగా ఉండడానికి చక్కటి సదావకాశాన్ని మనకి శుక్రాచార్యుల వారి బ్లెస్సింగ్స్ వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనం అందరం కూడా మన జీవితాన్ని సద్వినియోగం, మనకున్న ఈ రోజులు, ఈ పక్షం రోజుని సద్వినియోగం చేసి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షానికి మనందరం పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.